మృతుల పునరుద్ధానం. క్రైస్తవ జీవితానికి ఒక నిరీక్షణ ఉంది, అనగా ఒక ఎదురుచూపు ఉంది, ఒక విశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని కలిగి ఉంది. అదేమంటే యేసుక్రీస్తు రెండవసారి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మృతుల పునరుద్ధానం జరుగుతుంది అనేటువంటి విషయాలు. మృతుల పునరుద్ధానం తర్వాత, అంటే మృతులు తిరిగి లేపబడిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే తీర్పు తీర్చబడుతుంది అనేటువంటి 3 అంశాలని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ముందుగా మనం అంటే అసలు క్రైస్తవ నిరీక్షణ అనేటువంటి దాన్ని వివరంగా ఒక క్లాసులో మనం నేర్చుకోగలిగాము. రెండవది ఏంటి అని అంటే క్రీస్తు రెండవ రాకడకి సంబంధించి కొన్ని విషయాలు మీకు పాయింట్ల వారీగా వివరించాను. అలాగనే మృతుల పునరుద్ధానానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా 3 పాయింట్ల ద్వారా మీకు వివరించాను. ఈరోజు 4వ పాయింట్ మనం నేర్చుకోవటం కొరకు ఆలోచన కలిగి ఉందాము. 4వ పాయింట్ ఏంటి అని అంటే మృతుల పునరుద్ధానం ఎందుకొరకు జరుగుతుంది. 4వ పాయింట్, మృతుల పునరుద్ధానం ఎందుకు జరుగుతుంది. గత ఆదివారం నాడు మీకు వివరించాను నేను. ఇవి 3 విషయాలు కూడా ఒకదానితో ఒకటి అనుసంధాన్ని కలిగి ఉండటాన్ని బట్టి ఒక పాయింట్లో మనం నేర్చుకున్నటువంటి విషయాలే మళ్ళీ మళ్ళీ మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మళ్ళీ మనం ఆ విషయాలని జాగ్రత్తగా ధ్యానించవలసినటువంటి వారమై ఉన్నాం. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 16, 17 వచనాలు మనం చదువుకున్నప్పుడు క్రీస్తునందున్నటువంటి వారిని ఆయన తీసుకొని వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. మృతులు తిరిగి లేపబడినప్పుడు ఆ వచనాన్ని మళ్ళీ మనం ఒకసారి మనం చదువుకుందాము. 16, 17. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. అంటే ప్రభువు వస్తాడు, ఆయన దిగి వస్తాడు, పరలోకం నుంచి దిగి వస్తాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. యేసు ప్రభు రావటాన్ని బట్టి క్రీస్తునందున్నటువంటి వాళ్ళు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము, అంటే భూమి మీద బ్రతికున్నటువంటి వాళ్ళు కూడా సజీవులు అని అంటే బ్రతికున్నటువంటి వాళ్ళు. సమాధుల్లో ఉన్నటువంటి వాళ్ళు తిరిగి లేస్తారు. ఆ మీదట సజీవులుగా ఉన్నటువంటి వాళ్ళు మనము వారితో కూడా, అంటే మృతులైనటువంటి వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. మృతుల పునరుద్ధానం ఎందుకు జరుగుతుంది అని అంటే క్రీస్తు రావటం జరిగినప్పుడు ఆయన మనల్ని తీసుకొని వెళతాడు అనేటువంటి పాయింట్ అక్కడ మనం నేర్చుకుంటున్నాం. యోధా పత్రిక 15వ వచనం. యోధా పత్రికని మనం చదువుతున్నప్పుడు అందులో 15వ వచన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ మాటని మనం చూడగలుగుతాము. భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చేసిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు
వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల మంది పరిశుద్ధుల పరివారముతోనూ వచ్చెను. అంటే ఇక్కడ మనం 15వ వచనంలో ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. 15వ వచనంలో ఏముందనంటే ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును. మృతుల పునరుద్ధానం ఎందుకు జరుగుతుంది అని అంటే తీర్పు తీర్చబట్టానికి. ఈ సబ్జెక్ట్ ని మనం ఎందుకు నేర్చుకుంటున్నాము అని అంటే చాలా జాగ్రత్త మనం కలిగి ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే మనం తీర్పు తీర్చబడతాము. లేదు, నేను 15వ వచనాన్నే మీకు జ్ఞాపకం చేయాలని కోరుతూ ఉన్నాను. యోధా పత్రిక 15వ వచనంలోనే స్పష్టంగా ఏమనుంది అని అంటే భక్తిహీనంగా వారు చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటినీ గురించి 14లో ఏముంది? ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనే. అది కదా 14లో ఉంది. 15వ వచనంలో ఏముంది? ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో కూడా భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చేసిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల మంది పరిశుద్ధుల పరివారంతో కూడా వస్తాడు అనేటువంటి మాట. తీర్పు ఉంది అనే సంగతి ఆయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారికి తెలియట్లేదు, కానీ మరి ఆయనకి విధేయులైనటువంటి వారికి కూడా తెలియకపోతే చాలా బాధాకరం. కాబట్టి మృతుల పునరుద్ధానంలో యేసుక్రీస్తు తీర్పు తీరుస్తాడు. తర్వాత ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. దేవుని ఎదుటను సజీవులకును, జాగ్రత్తగా చూడండి, సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు. సజీవులకి మృతులకి కూడా తీర్పు తీరుస్తాడు. ఇందాక మనం తెస్సలోనిక పత్రిక చదువుకున్నాం. యేసు ప్రభు వచ్చినప్పుడు మృతులు తిరిగి క్రీస్తునందున్నటువంటి వారు మొదట లేపడతారు. ఆ తర్వాత సజీవులమై నిలిచి ఉండు మనము కూడా ప్రభుతో కూడా ఎదుర్కొనటానికి తీసుకొని వెళ్ళబడతాము. కాబట్టి 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం మనకి ఏం చెప్తుంది అని అంటే దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను అన్నాడు. తర్వాత 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం. మృతుల పునరుద్ధానంలో ఏం జరుగుతుంది అని అంటే తండ్రి అయినటువంటి దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఇక్కడ చూడండి, మృతుల పునరుద్ధానంలో ఏం జరుగుతుంది అని అంటే తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగిస్తాడు. ఎవరైనా? యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు అనేటువంటి మాట రాయబడింది కదా. ఇది మనం ఎలా అవగాహన చేసుకుంటున్నాం? ఇది మనకు ఎలా అర్థమైంది? సంఘాన్ని తీసుకెళ్లి దేవునికి అప్పగిస్తాడు అనగా మనల్ని తీసుకెళ్లి దేవునికి అప్పగిస్తాడు. కాబట్టి మృతుల పునరుద్ధానం జరగకపోతే మనం దేవుని సన్నిధికి వెళ్ళేదానికి అవకాశము లేదు. దీన్ని కొద్దిగా షార్ట్ చేసేసి చెప్పేశాను. ఎందుకనంటే ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటి అని అంటే తీర్పు. ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే తీర్పు. దీన్ని 3వ అంశమైనటువంటి అంతిమ తీర్పు అనేటువంటి పాయింట్ లో మీకు ఇంకా ఎలాబరేట్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. సరే, ఇప్పుడు 5వ పాయింట్, మృతుల పునరుద్ధానంలో 5వ పాయింట్ ని మనం ఆలోచన చేద్దాం. 5వ పాయింట్ ఏంటి అని అంటే మృతుల పునరుద్ధానంలో జరిగేటువంటి కొన్ని సంగతులు ఉన్నాయి. పునరుద్ధానంలో
జరిగే విషయాలు అవి మన అవగాహనలో ఉండాలి. ఏం జరుగుతుంది? పునరుద్ధానంలో తీర్పు తీర్చడమేనా? ఓకే. తీర్పు తీర్చడంతో పాటుగా ఇంకా ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మృతులు తిరిగి లేపబడతారు. మృతులు తిరిగి లేపబడతారు. పునరుద్ధానం జరగటాన్ని బట్టి మృతులు తిరిగి లేపబడతారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాల్ని చదవలసినటువంటి వారమై ఉన్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుకుందాం. ఆ మృతుల పునరుద్ధానాన్ని గురించి మీరు ఆశ్చర్యపడొద్దు. దీనికి మీరు ఆశ్చర్యపడొద్దు. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని, యేసుక్రీస్తు వచ్చినటువంటి శబ్దాన్ని విని. యేసుక్రీస్తు ఎలా వస్తాడు? శబ్దం ఏమైనా వినపడుద్దా? ప్రారంభంలోని చదువుకున్నాగా ఆర్భాటముతోనూ ప్రధాన బూర శబ్దముతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. కాబట్టి ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చేదరు. అంటే పునరుద్ధానంలో జరిగేటువంటి విషయాలు ఏంటంటే మృతులు తిరిగి లేపబడతారు, సమాధులలో నుండి బయటికి తీసుకొని రాబడతారు. మళ్ళీ తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, లేపబడేటువంటి వారిలో మొట్టమొదట లేచేది ఎవరు అని అంటే క్రీస్తు నందుండి మృతులైనటువంటి వాళ్ళు. క్రీస్తు నందుండి మృతులైనటువంటి వాడు. తెలుగులో ఓ సామెత ఉంది. ఏంటా సామెత అంటే ఏనుగు సచినా వెయ్యే, బతికినా వెయ్యే అనేటువంటి ఒక సామెత ఉంది. భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు ఏదో ఒక నాటికి చచ్చిపోవాల్సిందే. ఇందులో ఎలాంటి తేడా లేదు. దేవుణ్ణి అంగీకరించినా అంగీకరించకపోయినా చచ్చిపోవాల్సిందే. కానీ ప్రభునందుండి మృతులైన వారు, ప్రభునందు నిద్రించను, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి మిక్కిలి విలువ గలది, ఇలాంటి లేఖనాలు ఉన్నాయి చూసారా? అవి ఎవరికి సంబంధించినవి అని అంటే క్రీస్తునందు బాప్తిస్మం పొంది క్రీస్తునందు చేర్చబడినటువంటి వారికి. కాబట్టి మనం బ్రతికినప్పుడు రక్షణ ఉంటుంది, చనిపోయిన తర్వాత కూడా రక్షణ ఉంటుంది. ఎప్పుడు అని అంటే క్రీస్తు నందు మనం చేర్చబడినట్లయితే. ఇక్కడ ఏమన్నాడంటే క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు. మృతుల పునరుద్ధానంలో ముందుండేటువంటిది ఎవరు అని అంటే క్రీస్తు నందున్నటువంటి వాళ్ళే మొదట లేస్తారనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ఇందులో పునరుద్ధానంలో జరిగేటువంటి విషయాల్లో ఒకటి మృతులు తిరిగి లేపబడతారని చెప్పాను కదా. రెండోది ఏం జరుగుతుంది అని అంటే మన శరీరం మార్పు చెందుతుంది. శరీరము మార్పు చెందుతుంది. మనకి పునరుద్ధానాన్ని గురించి వింటున్నప్పుడు ఆలోచనలు రావాలి, అనుమానాలు రావాలి. అనుమానాలు కాదు, సంశయాలు రావాలి. అంటే ఇది నిజమేనా, ఇది ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి ఒక వివేచన వైపు మనం తీసుకొని వెళ్ళబడాలి. నేను ప్రారంభంలో ఈ మృతుల పునరుద్ధానాన్ని గురించి చెప్తున్నప్పుడు, పెద్దవాళ్ళుగా సేవకులు చెప్తున్నప్పుడు, నేను వింటున్నప్పుడు ఈ ప్రశ్నలన్నీ నాకు కలిగేటువంటి. మృతుల పునరుద్ధానంలో మరి మృతులు ఎలా లేపబడతారు అనేటువంటి విషయంలో నాకు అనేకమైనటువంటి అనుమానాలు ఉండే. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం నుంచి మనం చదవటం ప్రారంభం చేద్దాము. 42వ వచనం నుంచి 49 వచనాల వరకు ఇక్కడ మీరు నోట్ చేయండి.
అందులో ఏమున్నాయి అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం దగ్గరికి మనం వెళ్తాము. పునరుద్ధానానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు మనకి ఈ మొదటి కొరింథీ పత్రికలో రాయబడ్డాయి. సరే, ఇప్పుడు మనం 40వ వచనం నుంచి ప్రారంభమవుతున్నాము. 42వ వచనం నుంచి ప్రారంభమవుతున్నాం. మృతుల పునరుద్ధానము అలాగే ఎలాగు అని అంటే 40-41 వచనాల్లో కొన్ని విషయాలు డిస్కస్ చేస్తూ వచ్చాడు. దాన్ని బేస్ చేసుకొని 42వ వచనంలో ఏమంటున్నాడు అంటే మృతుల పునరుద్ధానంలో కూడా అలాగనే జరుగుద్ది. ఎలా జరుగుతుంది అని అంటే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. కొద్దిగా ఆలోచించగలిగేటువంటి మనసు మనకి కావాలి. క్షయమైనది, అక్షయమైనది. దేని గురించి మాట్లాడాడు అని అంటే శరీరమును గురించి మాట్లాడాడు. ఈ భూమి మీద మనం ప్రేమించేది అన్నిటికంటే టాప్ ప్రియారిటీ ఏది అని అంటే శరీరాన్ని బాగా ప్రేమిస్తాం. ఎవళ్ళకు వాళ్ళు తన శరీరాన్ని బాగా ప్రేమిస్తారు. అయితే పునరుద్ధానంలో ఏం జరుగుతుంది అని అంటే ఇప్పుడు మనం కలిగి ఉన్నది ఇది. ఇప్పుడు మనం కలిగి ఉన్నటువంటిది ఏంటి అని అంటే క్షయమైనది. క్షయమైనది ఎందుకు క్షయమైనది అని అంటే ఇందులో ప్రాణవాయువు, జీవవాయువు ఉన్నంతసేపే ఈ దేహానికి విలువ ఉంది, ఈ దేహానికి ఏదైనా ఉంది. కానీ ఇందులో ఉండవలసినటువంటి ఆ జీవవాయువు అనేటువంటిది బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే మనకి ఎంత ప్రేమించినటువంటి వాళ్ళైనా సరే 1 గంట దగ్గర నుంచి ఏం ప్రారంభం అవుతుంది అని అంటే మొన్ననే చూశాను నేను. ఒక చోట ఎవరో ఒక సిస్టర్ గారు చచ్చిపోతే 2 గంటలు 3 గంటలు కాలేదు అప్పుడే వాసన వస్తుంది అని అంటున్నారు. అప్పుడే వాసన స్టార్ట్ అయింది అనేటువంటి మాట నేను విన్నాను. ఈవెన్ ఫ్రీజర్ లో పెట్టినా కూడా బాడీ ఒక రోజంతా ఉన్నదనుకోండి, ఆ తర్వాత స్నానం చేసేటప్పుడు తీసేటప్పుడు ఏమొస్తుంది అని అంటే కంపు కొడుతుంది, వాసన వస్తుంది. ఎందుకనంటే ఇది క్షయమైపోయింది. మనం దేన్నైతే బాగా టాప్ ప్రియారిటీ ఇస్తున్నామో ఈ దేహంలో ఉండవలసింది లేకపోతే గనక అది క్షయమైపోద్ది. ఒకనాటికి ఖచ్చితంగా క్షయమైపోద్ది. అక్షయమైందిగా లేపబడుతుంది. మృతుల పునరుద్ధానంలో మనం ఎలా లేపబడతాము అని అంటే క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా, అంటే సమాధి చేసేదేమో క్షయమైపోయినటువంటి నీ దేహం, తిరిగి లేచేదేమో అక్షయమైనది, అంటే ఇక అది నాశనం లేనిది. క్షయము అని అంటే నాశనం. క్షయము అనే మాటకు అర్థం ఏంటంటే నాశనం. అక్షయము అని అంటే నాశనము లేనిది, నాశనం లేనిది, నశించిపోనిది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. తర్వాత ఇంకొక మాట అంటున్నాడు, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. ఇది ఘనహీనం. ఘనహీనం, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడుతుంది. మహిమ శరీరం లేపబడుతుంది. నశించిపోయేటువంటి ఈ శరీరం, ఘనహీనమైనటువంటి ఈ శరీరం విత్తబడి మహిమ కలిగినటువంటి శరీరంగా లేపబడుతుంది. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది. బలమైనదిగా లేపబడు. శరీరం బలమైందా, ఆత్మ బలమైందా? అందరికీ తెలిసి సంగతి. శరీరం బలమైందా, ఆత్మ బలమైందా?
పట్టుబడితే ఒక రోజు తినకుండా ఉండగలం. శరీరాన్ని కంట్రోల్ చేస్తే ఒక రోజు తినకుండా ఉండగలం. ఒక రోజు దాటింది అనుకోండి, మన స్వభావం ఎలాంటి స్వభావానికి వెళ్ళిపోద్ది తెలుసా? దేన్నైతే మనం వెళ్ళగొడతామో ఆ కుక్క స్వభావానికి వెళ్ళిపోద్ది మన ఆలోచన. అంటే ఒక రోజు అంతా మనం తినకుండా ఉంటే తర్వాత రోజున అది ఏమైనా సరే తినేదానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఆత్మ సంగతులు ఒక్కసారి గనక మనం ఒక డిటర్మినేషన్ తో ఒక డెసిషన్ మనం తీసుకున్నాము అని అంటే మళ్ళీ నెవర్. ఆత్మ అంత బలమైంది అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పటికీ కూడా క్రైస్తవ జీవితంలో మనం ఎందుకు బలహీనులుగా ఉంటున్నాము, ఎందుకు సరైనటువంటి విధానంలో మనం జీవించలేకపోతున్నాము అని అంటే దేహానికే మనం ప్రాముఖ్యతనిస్తున్నాం, కానీ ఆత్మకి ప్రాముఖ్యతను ఇవ్వటం లేదు. దేహానుసారంగా మనం ఆలోచన చేస్తున్నామే కానీ ఆత్మానుసారంగా ఆలోచన చేయటం లేదు. కొంతమంది కొన్ని చేసేటువంటి ఆలోచనలు కేవలం దేహాన్ని బట్టి మాత్రమే ఆలోచనలు చేసేటువంటివిగా ఉంటాయి. రైట్. 44వ వచనం, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడు. ప్రకృతి సంబంధమైనదిగా విత్తబడుతుంది. ఎలా లేపబడుతుంది? ఆత్మ సంబంధమైనదిగా లేపబడుతుంది. 45వ వచనం, 45వ వచనంలో ఏమని రాయబడింది? ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. అంటే మీకు ఆల్రెడీ ఈ వివరణ మీకు ఇచ్చాను కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళటం లేదు. కానీ ఇదిగో 52వ వచనం నుంచి మనం వెళ్దాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం నుంచి ప్రారంభించుకొని 52వ వచనం నుంచి ముందు చదవటం కొరకు ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఇదిగో మీకు ఒక మర్మం చెప్తున్నాను అన్నాడు. మీకు ఒక మర్మాన్ని తెలియచేస్తున్నాను. మనమందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరమును మార్పు చెందుదము. అందరూ టీవీలు చూసేవాళ్లే. సినిమా స్క్రీను లేకపోతే టీవీ స్క్రీను ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఆ టీవీ స్క్రీన్ లో ఉన్నటువంటి అసలు సినిమా ఆ స్క్రీన్ కు ఉన్నటువంటి ఒక ప్రత్యేక ఆకర్షణ ఏంటి అని అంటే, మనం కన్ను మూసి కన్ను తెరిచేసరికి సీన్ మారిపోదు. కన్ను మూసి కన్ను తెరిచే లోపల ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటది సీను, తర్వాత కన్ను మూసి మనం కళ్ళు తెరిచే లోపల ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఇప్పుడు ఇంతే ఉంటాడు కథానాయకుడు అప్పుడు, కానీ కన్ను తెరిచేసరికి ఎంత ఉంటాడంటే ఎంత ఉంటాడు. అదే సినిమా ప్రత్యేకత. అందుకనే అది బాగా డెవలప్ అయింది. దాన్ని బట్టి 2 గంటల్లోనే 1 సంవత్సరంలో జరిగిన సంగతులు, 10 సంవత్సరాల్లో జరిగిన సంగతులు, లేకపోతే కొన్ని తరాల్లో జరిగినటువంటి సంగతులు 2 గంటల్లోనే మనకు చూపించగలుగుతున్నారు. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 52వ వచనంలో ఏమంటున్నాడు అని అంటే, ఒక రెప్పపాటున కడబోరం రోగగానే, జస్ట్ ఒక రెప్పపాటు అంటే కన్ను రెప్ప అలా కొట్టుకొని తిరిగే లోపల నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు ఎంత చేసినా కూడా ఆ కనురెప్ప అనేటువంటిది సర్టెన్ టయానికి అది కొట్టుకోవాల్సిందే. నువ్వు కావాలని ఆపినా కూడా అది ఆగదు. ఆ కనురెప్ప పాటున మనం ఏమవుతాము అని అంటే, కడబోరం రోగగానే మనమందరం కూడా మార్పు చెందుదము. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. కాబట్టి మృతుల పునరుద్ధానంలో జరిగేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే, ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి ఈ దేహం నీకు ఉండదు, ఈ శరీరం నీకు ఉండదు.
ఈ శరీరం అనేటువంటిది మనం కలిగి ఉండము అనేటువంటి సంగతిని గుర్తుపెట్టుకోవాలి. అది మనం మార్పు చెందుతుంది అనేటువంటి సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాట మాట్లాడతాడు. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీలకు రాయబడిన సమస్తమును తనకు లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన దేన శరీరం అనంటే ఏదైతే మనం ఘనంగా ఎంచుతున్నామో అది దేన శరీరం. దెబ్బ తగిలితే తట్టుకోలేదు దేహం, గాయమైతే తట్టుకోలేదు దేహం. దేన శరీరాన్ని తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. అది ఎలా మార్చబడుతుంది? దేన శరీరం ఎలా మార్చబడుతుంది అంటే దేవుని యొక్క మహిమ కలిగినటువంటి శరీరానికి సమరూపంగా మార్చబడుతుంది. క్రీస్తు కలిగినటువంటి దేహానికి సమరూపమైనటువంటి దేహాన్ని అది కలిగి ఉంటుంది. ఎవరు దీనిలోనికి మార్చబడతారు అనంటే క్రీస్తు కొరకు కనిపెట్టుకునేటువంటి వాళ్ళు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా అంటే ఇప్పుడు మనం ఏమవుతామో అది ప్రత్యక్షపరచబడలేదు. ఎవరన్నా అలా ప్రత్యక్షపరచబడ్డారా? చచ్చిపోయిన తర్వాత తిరిగి లేపబడే సమయానికి ఎలాగవుతారు అన్నది ఎవరికైనా తెలుసా? తెలీదు, ఎవరు చూడలేదు. ప్రత్యక్షపరచబడలేదు అని అంటే అది మనం చూడలేదు. యోహాను పత్రిక రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ఈ మాట చెప్తున్నాడు. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమి అవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఎవరు ప్రత్యక్షమైనప్పుడు మాట్లాడట్లా, యేసుక్రీస్తు రెండవ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే, అంటే యేసు ప్రభు ఎలాగైతే ఉంటాడో మహిమ కలిగినటువంటి శరీరాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి శరీరాన్ని యేసు ప్రభు అయితే ఎలాగైతే కలిగి ఉన్నాడో అలాగనే మనం కూడా ఆయన పోలి ఉందమని ఎరుగుదు. కాబట్టి యేసు ప్రభు వారు ఎలాగున్నాడో అలాగనే మనం కూడా చేయబడతాము అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మృతుల పునరుద్ధానంలో జరిగేటువంటి మరొక విషయం ఏంటి అని అంటే తీర్పు జరుగుతుంది. మృతుల పునరుద్ధానంలో తీర్పు జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశమై ఉంది. సో ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే మృతుల పునరుద్ధానం ఎందుకు జరుగుతుంది అంటే తీర్పు తీర్చబడటానికి జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అంశం కాబట్టి జస్ట్ దానికి సంబంధించిన రెఫరెన్స్లు మాత్రమే ఇచ్చాను, కానీ దాని వివరణలోకి వెళ్ళలేదు. వివరణ అనేటువంటిది ఆ అంశం దగ్గర మనకు వచ్చినప్పుడు వస్తుంది. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే అసలు పునరుద్ధానంలో జరిగేటువంటి విషయాలు ఏంటి? పునరుద్ధానంలో జరిగేటువంటి విషయాలు, మృతులు తిరిగి లేపడతారు, శరీరం మార్పు చెందుతుంది, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలు మనం గుర్తెరిగి మృతుల పునరుద్ధానంలో యేసుక్రీస్తు చేత లేపబడి యేసుక్రీస్తు ఎత్తబడినటువంటి సంఘముగా మనం బ్రతకవలసినటువంటి వారము అనే సంగతిని మనం గుర్తెరుగుదాం. తర్వాత ఉన్నటువంటి పాఠాన్ని కూడా ఈ రోజే ప్రారంభించేస్తాను సమయాన్ని బట్టి. మృతుల పునరుద్ధానము, క్రైస్తవ నిరీక్షణ, మృతుల పునరుద్ధానాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు అంతిమ తీర్పు.
ఫైనల్ జడ్జ్మెంట్. మీలో అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా సమాధానం చెప్తే ఈ పాఠాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను. అంతిమ తీర్పు అని ఎందుకు అనబడింది? ఎవరైనా ఒక్కళ్ళు చెప్పండి, నిలబడి చెప్పండి. నేను నిలబడి చెప్పన్నా. అంతిమ తీర్పు అని ఎందుకు అనబడింది అని అంటే, ఒకసారి తీర్పు తీర్చబడిన తర్వాత జరిగేటువంటిది అంతిమ తీర్పు, లేకపోతే రెండో తీర్పు మూడో తీర్పు అవుద్ది. అంటే వన్స్ జరిగింది అని అర్థం. దానికంటే ఏదో ఒకటి ముందు జరిగితేనే కదా. దానికంటే రాజుగారి రెండో భార్య అని పరిచయం చేశారు. రెండో భార్య అని అంటే ఏంటి అర్థం? మొదటి భార్య ఉంది, మొదటి పెళ్ళయింది, ఆ ఉందో లేదో మనకి తెలియదు, కానీ రెండో భార్య అనే సంగతి స్పెసిఫికేషన్ ఉంది. తీర్పు ఉంది అని అంటే పర్వాలేదు, కానీ ఇక్కడ ఏముంది అని అంటే అంతిమ తీర్పు ఉంది అన్నాడు. అంటే తీర్పు తీర్చబడింది, ఒకసారి తీర్పు తీర్చబడింది అంటే మనకి తెలియదు అనమాట. ఆ తెలుసు అన్నోళ్ళు ఎవరి నుండి చేయొద్దండి. 1 2 3 4 60 మందిలో నలుగురికే తెలిసింది. రత్నకుమారి చెబుతుంది ఎక్కడ తీర్పు తీర్చబడింది, ఎప్పుడు తీర్పు తీర్చబడింది. వెరీ గుడ్. ఎప్పుడైతే మనం బాప్తిసం పొందామో అక్కడే తీర్పు తీర్చబడింది. బాప్తిస్మము. ఈ బాప్తిస్మానికి ముందున్నటువంటి జీవితం ఏంటి అని అంటే, ఇది పాపంతో కనెక్ట్ అయి ఉంది, ఇది రక్షణతో కనెక్ట్ అయి ఉంది. పాపము నుండి కడగబడి రక్షణ సంబంధమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉంది. మనకి తెలీదు, మనం ఆ వైపు నుంచి ఆలోచన చేయటం లేదు. ఏం ఆలోచన చేయటం లేదు అని అంటే, క్రీస్తులోనికి బాప్తిసం పొందటం అంటే పాపాలని కడిగి వేసుకొని నీతిమంతులుగా చేయబడటం. నీతిమంతులుగా చేయబడటం. నువ్వు బాప్తిసం పొందలేదు అని అంటే నీతిమంతుడుగా లేవు, నీతిమంతురాలుగా లేవు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. బాప్తిస్మం పొందినటువంటి వాళ్ళందరూ ఒకసారి వాళ్ళు నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డారు. ఎవరు తీర్చారు అని అంటే దేవుడే తీర్చాడు వాళ్ళు నీతిమంతులుగా. అనేకమైనటువంటి లేఖనాలు ఉన్నాయి. రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చదువుకుందాం. రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం ఉంది. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం. నీతిమంతులుగా తీర్చెను. ఈ తీర్పు ఎక్కడ వరకు అనంటే ఈ లోకం వరకు. ఈ లోకంలో నువ్వు బ్రతకటం వరకు. అంటే ఒక పాపం అంటే మలినమైనటువంటి వస్త్రం నీట్గా చేయబడి అది ప్రశస్తమైనటువంటి వస్త్రంగా ఉండబట్టం కొరకు. అలాగ మనం ఈ లోకంలో తీర్పు తీర్చబడ్డాం. అయితే దానికి తగినట్లుగా మనం బ్రతుకుతున్నామా బ్రతకట్లేదా అనేటువంటిది ఎక్కడ తేల్చబడుతుంది అని అంటే క్రీస్తు రెండవ రాకడలో జరిగేటువంటి ఆ ఫైనల్ జడ్జిమెంట్ లో తేల్చబడుతుంది. కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాము. క్రైస్తవ నిరీక్షణ అనుసరించి రెండవ రాకడ అనేటువంటిది జరుగుతుంది. రెండవ రాకడలో మృతుల పునరుద్ధానం అనేటువంటిది ఉంటుంది. ఆ మృతుల పునరుద్ధానం జరగటం ద్వారా మనుషులందరికీ తీర్పు తీర్చబడుతుంది అనేటువంటి విషయాన్ని
మనం గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవులైనటువంటి వాళ్ళు క్రీస్తు రెండవ రాకడలో అంతిమంగా మనం తీర్పు తీర్చబడతాము అనేటువంటి విషయాన్ని గుర్తెరిగి ఈ లోకంలో జీవించినంత కాలం చాలా జాగ్రత్త కలిగి జీవించవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. పిల్లలు స్కూల్కి వెళ్ళినంత కాలం సరదాగా వెళతారు. జూన్ నెల ప్రారంభమవుతుంది స్కూలు. ఆ స్కూల్కి వెళ్ళేంత కాలం సరదాగా వెళ్ళిపోతారు. మార్చి నెల వచ్చిందంటే పిల్లలకు గొంతు పట్టుకుంటుంది. ఎందుకని? ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆ ఎగ్జామ్స్ కి అర్థం ఏంటో తెలుసా? తీర్పు తీర్చబడటం. వీళ్ళు చదువుకున్నారా, ఊరికి వెళ్ళి ఆడపాడి వచ్చారా, కాలక్షేపం చేసి వచ్చారా, చదువుకొని వచ్చారా అనేటువంటి జడ్జిమెంట్ ఎక్కడ జరుగుతుంది అని అంటే ఎగ్జామినేషన్ లో జరుగుతుంది, పరీక్షలో తేల్చబడుతుంది. మనమందరం బాప్తిసం పొందేశాము, క్రైస్తవులుగా ఉన్నాము, క్రీస్తు సంఘము, తిరువూరు సంఘము, ఆహా పరిచర్య, ఓహో పరిచర్య కాదు, కానీ మనం ఎలా బ్రతుకుతున్నామో అనేటువంటిది ఒకనాడు ఫిల్టర్ చేయబడుతుంది, జడ్జిమెంట్ చేయబడుతుంది. ఎగ్జామినేషన్ ఉంది. అక్కడ ఎంతమంది ఫిల్టర్ అయిపోతామో చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో కూడా మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే క్రైస్తవ జీవితం. ఒకటి, ఇతరులకు చెప్పటానికి. రెండు, వ్యక్తిగతమైంది. ఏది మనం నమ్ముతున్నాం, ఇందులో దేన్ని మనం అనుసరిస్తున్నాం? గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు క్రైస్తవ జీవితం అనేటువంటిది ఇతరులకి బోధించడం అనేటువంటిది నోటి ద్వారా కాదు, జీవితం ద్వారా మనం చూపించగలగాలి. క్రైస్తవులు చూసి ఎక్కువ మంది ఎందుకు మారటం లేదు? ఎందుకనంటే మనం జీవితం ద్వారా చూపించలేకపోతున్నాం. నోటితో అయితే యేసుక్రీస్తుని నమ్ముకోండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన తిరిగి లేపబడ్డాడు అనేటువంటి మాటలు యేసుక్రీస్తుని గురించి మనం బోధించగలుగుతున్నాం ఇతరులకి, కానీ చాలా మంది వింటలేదు కదా. కారణం ఏంటి అని అంటే వ్యక్తిగతంగా ఏదైతే దేవుని వాక్యం మనం నేర్చుకున్నామో ఆ దేవుని వాక్యాన్ని అనుసరించి మనం జీవించగలిగినట్లయితే అనేకులు మారేదానికి అవకాశం ఉంది. సరే, ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవ జీవితం అని అంటే ఇతరులను చూడటానికి కాదు, ఇతరులకి తీర్పు తీర్చడానికి కాదు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇతరుల వైపు చూస్తూ వీళ్ళు పాడైపోతారు, వీళ్ళు నాశనం అయిపోతారు, వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారు అనేటువంటి ఒక తీర్పు తీర్చడం అనేటువంటిది జరుగుతుంది. అసలు ఆ పని నీది కాదు, నీకు దానికి సంబంధం లేదు. నీకు సంబంధం ఉన్నటువంటిది ఏంటి అని అంటే క్రైస్తవ జీవితం అంటే నీ వ్యక్తిగతమైనటువంటి జీవితం, నీ పర్సనల్ లైఫ్ ని నువ్వు జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ వైపున అంటే క్రీస్తు రెండవ రాకడలో మృతుల పునరుద్ధానంలో ఏం జరుగుతుంది అని అంటే తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి ఆ తీర్పు ఉంది అనేటువంటి విషయం అన్యజనులకి తెలియదు. యేసుక్రీస్తు తిరిగి వస్తాడు, ఆయన తీర్పు తీరుస్తాడు అన్నటువంటి విషయం వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళకి తెలియదు. తెలిసినా కూడా వాళ్ళు నమ్మటం లేదు. దేవుని ప్రజలుగా మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం, నమ్ముతున్నాం. సరే, ఇంతకాలం బలంగా మనకు బోధించబడిందో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే మనకు బలంగా బోధించబడుతుంది. ఇప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేపు తీర్పు ఉంది, ఆ తీర్పుని నేను ఎదుర్కోవాల్సినటువంటి వాడినై ఉన్నాను అనేటువంటి సంగతిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది. సరే, ఈ పాఠం లోపలికి మనం వెళుతూ ఉన్నాము. ముందుగా ఫస్ట్ పాయింట్ మనం ఏం నేర్చుకుందాము అని అంటే తీర్పు అనేటువంటిది నిశ్చయమైంది అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. తీర్పు నిశ్చయమైంది.
తీర్పు, నిశ్చయమైనది. కన్ఫర్మ్డ్ లేకపోతే సర్టెన్, ఇలాంటి తిరగలేదు. ఖచ్చితంగా జరుగుతుంది అనే సంగతిని క్రైస్తవులుగా ఉన్నటువంటి మనమైనా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 31వ వచనం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 31వ వచనం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 31వ వచనం. 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి ఏముంది అని అంటే భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము దేవుడు నియమించాడు. లేఖనంలో ఈ మాట రాయబడింది అని అంటే స్టాంప్ పడింది అనమాట, అథారిటీ ఇవ్వబడింది అనమాట. కాబట్టి ఇక ఆ విషయం దగ్గర అన్యజనులు అనుమాన పడినా కూడా మనం ఏమాత్రం కూడా అనుమాన పడవలసినటువంటి అవసరత లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీతిని అనుసరించి అనేటువంటి మాట రాయబడింది కదా. నీతి అని అంటే ఈలోక సంబంధమైన నీతి కాదు, దేవుని వాక్యాన్ని అనుసరించి దైవ సంబంధమైనటువంటి నీతిని అనుసరించి తాను నియమించినటువంటి మనుషుని చేత అనగా యేసు క్రీస్తు చేత నీతిని అనుసరించి భూలోకానికి దేవుడు తీర్పు తీర్చబోయేటువంటి ఒక దినాన్ని నియమించాడు అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనందరికీ బాగా కంఠస్థంగా వచ్చినటువంటి మరొక లేఖనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఇది దాదాపుగా మనకి కంఠస్థ వాక్యమే. ఇది మనందరికీ కంఠస్థ వాక్యమే, ఎందుకంటే చాలా ఎక్కువ సార్లు మనం చదువుతూ ఉంటాం. ఇప్పుడు చదువుకుందాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. మనం దేహంతో జరిగించినటువంటి వాటి క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, అంటే మంచి వాటికి ఫలం ఉంది, చెడ్డ వాటికి ఫలం ఉంది. మంచి వాటికి తీర్పు తీర్చబడతాం, చెడ్డ వాటికి కూడా తీర్పు తీర్చబడతాం. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలములు. మనకు ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అని అంటే, నువ్వెందుకు చేయలేదు ఈ పని అంటే, మా అమ్మ చేయనీయలేదు, మా నాన్న చేయనీయలేదు, మా ఆయన చేయనీయలేదు, మా ఆవిడ చేయనీయలేదు అని ఇతరుల మీద సాకులు మోపుతూ ఉంటాం. అనేకులను మనం తీసుకొని వస్తూ ఉంటాం. సరే, మిగతా సంగతులు ఎట్లున్నా కూడా తీర్పు దగ్గరకు వచ్చేసరికి నువ్వు ప్రార్థనకి ఎందుకు రాలేదంటే, మా ఆయన రానిలేదంటే కుదరదు. ప్రతిదీ కూడా ఇందాక నేను అక్కడ బోర్డు మీద రాశాను, క్రైస్తవ జీవితం అనేటువంటిది అది మన వ్యక్తిగత రక్షణకు సంబంధించినటువంటి జీవితం. కాబట్టి ఒకవేళ
మన కుటుంబంలో ఒక వ్యక్తి చెడ్డవాడైనప్పటికీ కానీ అతని చెడుతనాన్ని బట్టి మనం తీర్పు తీర్చబడం. ఒకవేళ అతను చెడ్డవాడైతే దాన్ని బట్టి అతను తీర్పు తీర్చబడతాడు. కానీ మనం తీర్పు తీర్చబడేది మన దేహంతో జరిగించినటువంటి క్రియల చొప్పునే. కాబట్టి మన దేహంతో మనం ఏం జరిగిస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని జాగ్రత్త కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఖచ్చితంగా యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరం కూడా ప్రత్యక్షం కావాలి. ఎందుకు ప్రత్యక్షం కావాలి అని అంటే ప్రతివాడు కూడా తీర్పు తీర్చబడతాడు అనేటువంటిది అక్కడ మనకి స్పష్టంగా ఉంది కదా. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. 4వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. 17-18 వచనాలు. తీర్పు ఒక్క నిమిషం. తీర్పు ఎక్కడ ఆరంభమవుతుంది? ఇప్పుడు చదవండి. తీర్పు దేవుని ఇంటి వద్ద వచ్చిందా? వచ్చింది. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. ఒకసారి బోర్డు వైపు చూద్దాం. దేవుని ఇంటి వద్దనే ప్రారంభం అవుతుందంట. ఏంటి ప్రారంభం అయ్యేది అని అంటే తీర్పు. తీర్పు అనేటువంటిది దేవుని ఇంటి దగ్గరనే ప్రారంభం అవుతుంది. దేవుని ఇంటి దగ్గర అనంటే అర్థం ఏంటి? దేవుని ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు. మనలో ఎవరి ఇంటి గురించి మాట్లాడలేదు. వెంకటేశ్వరరావు ఇంటి గురించి, మాధవ గారి ఇంటి గురించి, లేకపోతే విజయబాబు ఇంటిని గురించి మాట్లాడలేదు. తీర్పు ఎక్కడ ప్రారంభం అవుతుంది అని అంటే దేవుని ఇంటి దగ్గర ప్రారంభం అవుతుంది. ఇంతకీ దేవుని ఇల్లు అంటే ఏంటి? సంఘము. చాలా తాపీగా కూర్చొని చాలా తాపీగా మనం వింటున్నాం. మనకి ఏమాత్రం కూడా భయం కలగట్లేదు కదా. ఇందులో ఎంత భయపడాల్సిన విషయం ఉందో తెలుసా? ఈ తీర్పు అనేటువంటిది ఎక్కడ ప్రారంభం అవుతుంది అని అంటే సంఘం దగ్గర నుంచే ప్రారంభం అవుతుంది. సంఘం దగ్గర నుంచే ప్రారంభం అవుతుంది. అంటే మనం ఇంకెంత జాగ్రత్త కలిగి ఉండాలి. అసలు వణుకు పుట్టాలి మనకి. ఆ తీర్పుని గురించి మనకు అవగాహన లేదు. ఆ తీర్పుని గురించి మనకు బోధ లేదు. అసలు ఆ తీర్పుని గురించినటువంటి ఆలోచన కూడా లేదు. అందుకనే లోక సంబంధుల్లాగానే మనం బ్రతుకుతున్నాం. జాగ్రత్త కలిగి ఉండాల్సినటువంటి సంగతులు పేతురు పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అంటే క్రీస్తు వస్తాడు అనేటువంటి మాట ప్రకటించబడుతుంది అని అంటే ఆ కాలం దగ్గరకు వచ్చింది. ఆ కాలం దగ్గరకు వచ్చింది. మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళారా? రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు మనం సర్టన్ ఒక ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ ట్రైన్ వచ్చే ముందు ఏం చెప్తాడు అని అంటే, ఇదిగో పలానా నెంబర్ కలిగినటువంటి పలానా ఊరు నుంచి పలానా ఊరికి వెళ్ళేటువంటి ట్రైన్ కాసేపట్లో వస్తుంది అని చెప్తా ఉంటాడు. విత్ ఇన్ 5 minutes అది వస్తుంది. అయితే క్రీస్తు రాకడ ఎప్పుడు అనేటువంటిది మనకి తెలియదు. కానీ క్రీస్తు రాకడ గురించి ప్రకటించబడుతుంది అని అంటే ఆయన వచ్చే కాలం సమీపించింది. అందుకని ఈ మాట అంటున్నాడు. అయితే క్రీస్తు వచ్చినప్పుడు జరిగేటువంటి తీర్పు ఏదైతే ఉందో అది ఎక్కడ ప్రారంభమవుతుందంటే మనం అనుకుంటాం ముందు తాగుబోతుల్ని, ఆ తర్వాత దొంగల్ని, ఆ తర్వాత నరహంతకుల్ని, ఆ తర్వాత వ్యభిచారుల్ని, వీళ్ళందరినీ క్లియర్ చేసుకుంటూ వచ్చి దేవుని బిడ్డలు కాబట్టి అమ్మ మీరు ఇక్కడ ఉండండి, హాయిగా ఉండండి అని అంటాడు అని అనుకుంటున్నాం మనం. కాదు కాదు. తీర్పు ఎక్కడ ప్రారంభం అవుతుంది అని అంటే మొట్టమొదట దేవుని ఇంటి దగ్గరనే ప్రారంభం అవుతుంది. ఇంకొక మాట అంటున్నాడు చూడండి ఆ తర్వాత, అది మన వద్దనే ఆరంభమైతే, అంటే రక్షణ పొందినటువంటి వారి వద్దనే ఆరంభమైతే సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? అమ్మో, తీర్పు తీర్చబడాల్సినటువంటి పరిస్థితి
దేవుని బిడ్డలకే వస్తే సువార్తకు అవిధేయులైనటువంటి వాళ్ళు, అంటే అసలు సువార్తనే వినకుండా లోక సంబంధంగా తింటా తాగుతా ఇప్పుడు దాకా మనం ఎవరినైతే అనుకున్నామో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా చదువుదాం చూడండి. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే, ఇందాకనే జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఒకసారి మనం తీర్పు తీర్చబడ్డాం, నీతిమంతులుగా చేయబడ్డాం. క్రీస్తునందున్నటువంటి వాళ్ళు నీతిమంతులుగా తీర్పు తీర్చబడినటువంటి వాళ్ళు. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే, అంటే ఒక క్రైస్తవుడే రక్షింపబడకపోతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? 19వ వచనాన్ని కూడా చదువుదాం దయచేసి. 19ని కూడా మీరు నోట్ చేసుకోండి. 19వ వచనం. 19లో ఏమంటున్నాడు అని అంటే, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు. బాధపడుతున్నామా? ఖచ్చితంగా బాధపడుతున్నాం. దేవుని చిత్త ప్రకారము బాధపడువారు అంటే మన మీద పడేటువంటి నిందలు కానీ, మనకు ఎదురయ్యేటువంటి శ్రమలు కానీ, సమస్యలు కానీ, వీటిని బట్టి మనం బాధపడుతూ ఉంటాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. ఎందుకు ఆత్మలను అప్పగించుకోవాలి అని అంటే, తీర్పు ఒకటి ఉంది. ఆ తీర్పు అనేటువంటిది సంఘంలోనే ప్రారంభమయ్యే కాలం వచ్చింది. ఒకవేళ అది సంఘం దగ్గరే ప్రారంభమైతే గనక నీతిమంతుడే రక్షించబడట దుర్లభమైతే పాపి తర్వాత భక్తిహీనుడు ఎక్కడ నిలుస్తారు? కనుక ఇప్పుడు మనం దీని ద్వారా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తీర్పు ఉంది అనేటువంటి భయం లేకుండా బ్రతుకుతున్నామేమో, కాస్త జాగ్రత్త కలిగి ఉండవలసినటువంటి అవసరతని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు దాదాపుగా తీర్పును గూర్చే మనం అక్కడ చదువుతూ ఉంటాం. 20వ అధ్యాయము 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ, గొప్పవాళ్లే కానివ్వండి కొద్దివాళ్లే కానివ్వండి, మృతులైనటువంటి వాళ్ళందరూ కూడా, అంటే చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అంటే ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు మనకి ఏం అర్థం కావాలి? అయిపోయిందా ఇది? మృతుల పొంద ఇక్కడ తీర్పు కోసం నిలబడి ఉండటాన్ని చూశాను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు రావటం, మృతుల పునరుద్ధానం, తీర్పు తీర్చడం అనేటువంటిది అయిపోయిందా? మరి ఎందుకు ఇక్కడ రాయబడింది? దర్శన రూపంలో జరగబోయేటువంటి సంగతుల్ని గ్రంథకర్త అయినటువంటి యోహానికి దేవుడిచ్చినటువంటి ఆ దర్శనాన్ని తెలియచేస్తున్నాడు అనమాట. అంటే ప్రకటన గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు జరగవలసినటువంటి సంగతులు మనకి జరిగినట్లుగానే అక్కడ రాయబడినాయి. రేపు జరగబోయేటువంటి సంగతి ఏంటంటే, కొద్దివారే కానివ్వండి గొప్పవారే కానివ్వండి మృతులైనటువంటి వాళ్ళందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండటం చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము. ఇంకొక విషయాన్ని కూడా మనం నేర్చుకుందాం. నిజంగా మనలో చాలా మందికి తెలియనటువంటి ఒక గ్రంథం ఉంది, జీవ గ్రంథం. ఆ జీవ గ్రంథంలో నా పేరు రాయబడింది అని కనీసం ఆలోచన అయినా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొంతమంది తెలిసి చేయి పైకెత్తారు, కొంతమంది తెలియకుండానే పైకెత్తారు అనుకుంటున్నాను. బాప్తిస్మము పొందకుండా ఆ జీవ గ్రంథంలో నీ పేరు రాయబడే అవకాశము లేదు. అంటే నేను వస్తున్నాగా, నేను వచ్చి కూర్చుంటున్నాగా, నేను వాక్యం వింటున్నాగా, నేను బైబిల్ క్లాసులకు వస్తున్నాగా, లేకపోతే నేను దేవుని పనికి ఇస్తున్నాను కదా,
నా పేరు కూడా జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది అని ఎవరైనా అనుకుంటే చిన్నపిల్లల క్రిందనే లెక్క. మన పేరు జీవ గ్రంథంలో రాయబడాలి. ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి కుటుంబాల పేర్లు చర్చ్ రికార్డులో రాయబడ్డాయి. ఈ చర్చ్ రికార్డులో రాసిన ఒకటే, రాయకపోయినా ఒకటే. ఇప్పుడు మనకు ఒక అవగాహన కొరకు సంఘంలో ఏ ఏ కుటుంబాలు ఉన్నాయనేటువంటిది సంఘ సభ్యుల కుటుంబాల పేర్లు మాత్రం మనం రాసుకున్నాం. కానీ మన పేరు రాయబడవలసినటువంటి పుస్తకం ఏంటి అని అంటే జీవ గ్రంథము. అక్కడ కొద్దివారేమే గొప్పవారేమో గాని మృతులైనటువంటి వాళ్ళు తిరిగి లేవటాన్ని చూశాడు ఆయన. గ్రంథాలు విప్పబడ్డాయి. జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. తీర్పు దేన్ని బట్టి జరుగుతుంది అని అంటే క్రియలను బట్టి. క్రియలను బట్టి. జీవితం రెండు విభాగాలు మనం చేసుకోవాలి. ఒకటి భౌతిక సంబంధమైన జీవితం, రెండవది ఆత్మ సంబంధమైన జీవితం. జీవితం యొక్క మనుగడ అందరికీ తెలిసింది ఏంటి అని అంటే భూమి మీద. జీవితం యొక్క మనుగడ అందరికీ భూమి మీద ఉన్నంత వరకు మాత్రమే తెలుసు. కానీ జీవితం యొక్క మనుగడ ఎక్కడుంది అని అంటే భూమి మీదనే కాదు, పరలోకంలో కూడా ఉంది. భూమి మీద బ్రతుకుతున్నటువంటి మానవుడు పరలోకం చేరుకోవటానికి ప్రాపర్ ఛానల్ ఏంటంటే తను చేసేటువంటి క్రియలే. ఈ భూమి మీద మనం చేసేటువంటి క్రియలను బట్టి రేపు పరలోకం వెళ్ళటానికి రూట్ ఉంది, మార్గం ఉంది. ఆ క్రియలు సరివైనవైనప్పుడు మనం పరలోకం చేరుకుంటాం. ఒకవేళ ఆ క్రియలు దేవునికి వ్యతిరేకమైనవి అయినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము అని అంటే నరకం దగ్గరికి వెళ్తాం, లేకపోతే వేదనకరమైనటువంటి స్థలం దగ్గరికి వెళ్తాం. అందరికీ తెలుసు కదా, లాజరు ధనవంతుడు, లాజరు ధనవంతుడు ఇద్దరు రెండు వేరు స్థలాలకు వెళ్ళారు. లాజరేమో ఆదరణకరమైనటువంటి స్థలానికి వెళ్ళాడు, ధనవంతుడేమో వేదనకరమైనటువంటి స్థలానికి వెళ్ళాడు. ఎందుకని? ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకుందాం. పరలోకానికి వెళ్ళాలి అని అంటే భూమి మీద మనం బ్రతికేటువంటి ఈ జీవిత కాలంలోనే అది నిర్ణయించబడుతుంది. భూమి మీద మనం బ్రతుకుతున్నటువంటి ఈ జీవితమే రేపు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి డెస్టినీని, అంటే ఆ స్థలాన్ని నీకు నిర్ణయం చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం మర్చిపోకుండా జాగ్రత్త కలిగినటువంటి వారమై ఉండాలి అనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. తర్వాత 13వ వచనం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడును తన క్రియల చొప్పున తీర్పు పొందెను. వారిలో ప్రతివాడును తన క్రియల చొప్పున తీర్పు పొందెను. దేవుని గ్రంథంలో మానవుడు ఎలా తీర్పు పొందుతాడు అని అంటే తన క్రియల చొప్పునే అతను తీర్పు పొందుతాడు అనేటువంటి లేఖనాలు మనకి కనపడతాయి. చూడండి, 14వ వచనంలో ఇంకా వివరంగా రాయబడింది. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం.
ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగుండములో వేయబడు. అంటే ఈ జీవ గ్రంథంలో కనుక నీ పేరు రాయబడకపోతే అగ్నిగుండంలో వేయబడుతుంది. ఇది ఎక్కడ డిసైడ్ అవుతుంది అని అంటే తీర్పు దినాన డిసైడ్ అవుతుంది. అంటే దానికి పునాదులు పడేది ఎక్కడ అనంటే ఈ భూమి మీద మనం బ్రతికేటువంటి ఈ జీవితం. కాబట్టి ఈ విషయాల పట్ల అవగాహన మనం కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మృతులు పునరుద్ధానులు అవుతారు. ఎందుకు పునరుద్ధానులు అవుతారు అనంటే ఖచ్చితంగా తీర్పు తీర్చబట్టం కొరకు. ఫైనల్ గా ఒక జడ్జిమెంట్ మనకి జరగబోతుంది. అందులో ఫస్ట్ పాయింట్ ని మాత్రం ఈరోజు మనం నేర్చుకున్నాం. దేవుడు తన యొక్క ముద్రని వేసి ఉంచాడు. ఏం వేసి ఉంచాడు అనంటే తీర్పు ఖచ్చితంగా జరుగుతుంది. తీర్పు ఖచ్చితంగా జరుగుతుంది. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నేను నమ్ముతున్నాను. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నువ్వు నమ్ముతున్నావు అని అంటే రేపు తీర్పు ఉందనేటువంటి సంగతిని కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగ లేకుండా రేపు తీర్పు ఉందనే సంగతి నాకు తెలియదయ్యా, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చెప్పినా కూడా అది వినిపించుకునేటువంటి పరిస్థితి ఉండదు. దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం నాటికి ఈ అంశాన్ని అంటే క్రైస్తవ నిరీక్షణలో ఉన్నటువంటి అంశాన్ని పూర్తి చేస్తాను. ఇప్పటి వరకు బోధించబడినటువంటి సంగతులన్నీ మన ఆత్మీయ జీవితానికి, మన విశ్వాస జీవితానికి మేలుకరంగా ఉండాలని కోరుతూ ఉన్నాను. అందరికీ వందనాలు.